హలో వ్యూవర్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. మౌలి ముచ్చట్లు. అసలుకి ఈ మౌలి ముచ్చట్లు అంటే ఏంటి? నార్మల్గా రేపు ఎలాగో నేను ఈరోజు వీడియో చేసిన టైంకి డేట్ వచ్చేసి 26/06/2024. అంటే రేపు కల్కి మూవీ రిలీజ్ అవుతుంది. మనకంత హైప్ లేకపోయినా కూడా వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కే అన్నట్టు మనకి వాట్ ఈజ్ మౌలి ముచ్చట్లు అనేసి చాలామంది కాదు కానీ మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఒక డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్స్ మొత్తం ఇప్పుడు ఇంట్రో అనే చిన్న వీడియోతో క్లియర్ చేద్దాం అనుకుంటున్నాం. మౌలి ముచ్చట్లు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌలి ముచ్చట్లు అందులోనే కనపడుతుంది. ముచ్చట్లు మీన్స్ బయట జరిగే టాపిక్స్ కొన్ని కానీ లేదా రివ్యూస్. నేను మెయిన్గా చెప్దాం అనుకుంటున్నాను షార్ట్ స్టోరీస్తో పాటు బయట జరిగే కొన్ని విషయాల్ని నాకు జరిగినట్టు కానీ లేదా నా ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి ఎవరికి ఏదైనా జరిగినది వాళ్ళ దగ్గర నుంచి కొన్ని స్టోరీస్ తీసుకొని వాటిని నేను ఒక సినిమాటిక్గా మార్చి మీ ముందుకి ఒక స్క్రీన్ ప్లేతో తీసుకొస్తాను. అది మాత్రమే కాకుండా చూడాల్సిన సినిమా, ఖచ్చితంగా ఇది చూడాల్సిన సినిమా అన్నదానికి నేను రివ్యూ కూడా ఇస్తాను. మూవీ రివ్యూస్ అండ్ షార్ట్ ఫిలిమ్స్, దాంతోపాటు మన సొసైటీలో జరిగే చిన్న చిన్న విషయాల గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాము. సో ఇవన్నీ కలిపితే మౌలి ముచ్చట్లు అనే ఛానల్కి ఫస్ట్ వీడియో ఇదే. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంట్రో వీడియో. ఈ వీడియో ఎన్నోసార్లు నేను చేద్దాం అనుకొని కానీ చేయకుండా ఆగిపోయాను. బికాజ్ ఆఫ్ నా భయం వల్ల, ఫియర్ వల్ల, చాలా 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 విషయాలు నాలాగా చాలామంది ఉంటాడు. చేద్దాం అనుకొని చేయలేకపోవటం, ఇది చేస్తే అసలు వర్కౌట్ అవుద్దా అవ్వదా అని, అసలు మనం ఒకవేళ స్టార్ట్ చేస్తే కంటెంట్ ముందుకు వెళ్ళదా అని, ఇలా ఎన్నో విధాలుగా 1కి 100కి 1000 సార్లు ఆలోచించి కూడా ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నేను ఒకడిని. అలా ఆలోచించి ఆగిపోయి ఇంకా చించి మొదలుపెట్టి ముందుకు వచ్చింది ఇదే మౌలి ముచ్చట్లు. ఈ మౌలి ముచ్చట్లు ఛానల్ స్టార్ట్ చేయడానికి చాలాసార్లు ఆలోచించి ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఈ మౌలి ముచ్చట్లు అనే ఛానల్ మీకు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, దాంతోపాటు వీలైనంతవరకు నాలెడ్జ్ ఇస్తుంది. రెండోది మూవీ రివ్యూస్. ఈ మూవీ రివ్యూస్ అనేది ఎలా ఉంటాయంటే నా దగ్గర నా ఛానల్లో మాత్రం అందరిలా కాకుండా ఫ్లాప్ అయిన సినిమా ఇది ఫ్లాప్ లాంటి చెప్పడం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ గుడ్ మూవీస్ని నేను మీకు ప్రిఫర్ చేస్తాను. బాగున్న సినిమాలు బాగున్నాయి ఇవి చూడాలని చెప్తాను. బాగున్న సినిమాలు అనేవి నేను బాగోలేదని చెప్పను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. వాళ్ళకి బాగోలేదు అని అంటే ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. కానీ బాగున్న సినిమాలు బాగున్నాయి అని చెప్పుకుంటే ఒక మెజారిటీని తీసుకొని నేను బాగున్నాయి అని చెప్తాను. కానీ ఒక ఫ్లాప్ సినిమా అనేది అది ఫ్లాపా కాదా అనేది ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఉంటుంది. కాబట్టి నేను ఫ్లాప్ మూవీస్ గురించి నేను మాట్లాడను. ఓన్లీ నాకు నచ్చిన సినిమాలు నేను మీకు రిఫర్ చేస్తూ ఉంటాను. ఒక వ్యూస్తో ఒక రివ్యూ చెప్పి నా వ్యూలో నాకు ఆ సినిమా ఎందుకు నచ్చిందో నేను మీకు చెప్తాను. దాంతోపాటు నేను ఆలోచించి నా సొంత షార్ట్ స్టోరీస్ నేను చెప్తాను. షార్ట్ స్టోరీస్ అంటే జస్ట్ విని వదిలేయటం కాదు. ఏంటంటే మనకి ఆల్రెడీ చాలా యూట్యూబ్ ఛానల్స్లో నో కాపీరైట్స్ మ్యూజిక్స్ ఉన్నాయి. సో నో కాపీరైట్స్ షార్ట్ స్టోరీస్ అన్నమాట ఇది. నో కాపీ రైట్స్ మ్యూజిక్ని మనం ఎలాగైతే ఫ్రీగా వాడుకొని మన సినిమాకి మ్యాచ్ అయితే పెట్టుకుంటామో, ఒక డైరెక్టర్గా ఎవరైనా ముందుకు వచ్చి ఒక స్టోరీ తీద్దాం అనుకున్నప్పుడు వాళ్ళకి నేను చెప్పే స్టోరీస్ నో కాపీ రైట్ స్టోరీస్. నేను చెప్పే ప్రతి స్టోరీ ఎవరన్నా ఫ్రీగా తీసుకోవచ్చు. ఆ స్టోరీని నేను చెప్పేది బాగుంటే బాగుందని కామెంట్ చేసి, అది వాళ్ళు తీసుకుంటున్నాను నేను ఈ స్టోరీని తీసుకుంటున్నాను అని చెప్పి తీసుకోవచ్చు. లేదు ఈ స్టోరీ నచ్చలేదు, నువ్వు చెప్తుందే బాగాలేదు, అసలు ఇది స్టోరీయా అని ఇలా అనుకుంటే ఒక చిన్న కామెంట్, నువ్వు చెప్తుంది అసలు చాలా బాగోలేదు, లేదు అసలు అది స్టోరీయే కాదు, దీన్ని కూడా ఒక స్టోరీ అంటారా లాంటి కామెంట్ చేసి చెప్తే నేను మీతో పాటు మీ కామెంట్స్ వింటూ ముందుకు వెళ్తూ నేను ఇంప్రూవ్ చేసుకుంటూ మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ని పెంచుకుంటూ అలా ముందుకు వెళ్ళాలనేది ఈ ఛానల్ ఇంటెన్షన్. మెయిన్ ఈ ఛానల్ ఇంటెన్షన్ వచ్చేసి నేను చెప్పే షార్ట్ స్టోరీస్ని సినిమాటిక్గా విజువలైజ్ చేయగలిగిన డైరెక్టర్స్కి ఇది ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఎందుకంటే నేను డైరెక్టర్ అవుదాం అనుకొని స్టార్ట్ చేసింది. లేదు నాకు కొంచెం కుదరట్లేదు, వేరే వాళ్ళకి కూడా కుదరకపోవచ్చు, కాబట్టి
నేను ఒక ముందడుగుగా నా స్టోరీస్లో కొన్ని స్టోరీస్ని షార్ట్ స్టోరీస్గా చెప్తూ మీ ముందుకు వస్తున్నాను. ఈ స్టోరీస్ని విజువలైజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక చిన్న మౌలి ముచ్చట్లు స్పెషల్ ట్యాక్స్ లేదా ఏదైనా మీ ఇష్టం అది. ఇది మాత్రం నో కాపీ రైట్స్. నేను ఎటువంటి కాపీ రైట్స్ క్లెయిమ్ చేయను. నా స్టోరీస్ నేను షార్ట్ స్టోరీస్ చెప్తాను. ఈరోజు నేను చేసిన టైంకి 26/06/2024 ఈ డేట్లో నేను చేస్తున్నాను. రేపటి రోజున 27/06/2024 కల్కి రిలీజ్ డేట్. రేపటి రోజు నేను రివ్యూతో మీ ముందుకు వస్తాను. బట్ రివ్యూస్ ఛానల్ అయితే కాదు ఇది. దీని మెయిన్ ఇంటెన్షన్ షార్ట్ స్టోరీస్. ఎవరైతే విజువలైజ్ చేద్దాం అనుకోని స్టోరీస్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి నా స్టోరీస్ నో కాపీరైట్ స్టోరీస్. సో నా స్టోరీస్ తీసుకొని ఎవరన్నా ఫ్రీగా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా నా స్టోరీని ఫుల్గా తీసుకొని వాళ్ళు విజువలైజ్ చేసుకోవచ్చు. ఈ ఛానల్ గ్రోత్ బట్టి నేను నా స్టోరీస్లో నేను చెప్పిన వాటిని నేను విజువలైజ్ చేస్తాను. నాకు ఇంత చేయాలి అన్నా కానీ నాకు కావాల్సింది సబ్స్క్రైబర్స్, లైక్స్, కామెంట్స్. ఈ ఛానల్ ఎంత గ్రోత్ అవుతుందో ఈ ఛానల్ని అంత డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే దీన్ని నేను విజువలైజ్ చేస్తాను. సో దానికోసం నాకు మీ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా. అందుకనే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. మీకు నచ్చితేనే షేర్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నాది కూడా ఇదే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ మౌలి ముచ్చట్లు. ఈ ముచ్చట్లు అంటానికి కారణం ఏదన్నా విషయాలు నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఏదన్నా విషయాలని. సో మన స్కూల్లో, కాలేజ్లో, ఇంట్లో, పక్కన, అక్కడ ఇక్కడ రోడ్డు మీద మనం ప్రతిసారి మనం ఒకరిని కలిసినప్పుడు మాట్లాడుకునేవే ముచ్చట్లు. ఆ ముచ్చట్లు కొంతమంది టాక్స్ అంటాడు, కొంతమంది రాక్స్ అంటాడు, కొంతమంది పాడ్కాస్ట్ అంటాడు, సంథింగ్ ఏదన్నా కావచ్చు. సో నేను మీ ముందుకి ఈ మౌలి ముచ్చట్లు అనే ఛానల్తో ముందుకు వస్తున్నాను. నేను ఏం మాట్లాడతాను అని అంటే దిస్ ఈజ్ నాట్ ఏ మిక్స్డ్ కంటెంట్. మళ్ళీ అలా అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ స్టోరీస్ మెయిన్ ఇంటెన్షన్. నెక్స్ట్ రివ్యూస్. ఆ తర్వాత సొసైటీలో జరిగిన కొన్ని చిన్న విషయాలు లేదా పెద్ద విషయాల గురించి మాట్లాడుతూ మీ ముందుకు వస్తాను. మీ ఒపీనియన్ తెలుసుకుంటాను మీ కామెంట్స్ రూపంలో. అలా తెలుసుకొని ముందుకు వెళ్తూనే ఈ ఛానల్ని గ్రోత్ చేసి ఈ ఛానల్ గ్రో అయిన తర్వాత దీని నుంచి వచ్చిన ప్రతి ఒక్క రూపాయి, ప్రతి ఒక్క రెవెన్యూ అనేది నేను చెప్పిన షార్ట్ స్టోరీస్ని విజువలైజ్ చేయడానికి ట్రై చేస్తాను కొత్త వాళ్ళతో కలిసి. సో దిస్ ఈజ్ ద ఇంట్రో ఆఫ్ దిస్ మౌలి ముచ్చట్లు ఛానల్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ దిస్ వీడియో. మౌలి ముచ్చట్లు సైనింగ్ ఆఫ్.